విశాఖ పెందుర్తిలో గంజాయి కలకలం రేగింది. 96వ వార్డ్ సాధు మఠం సమీపంలో 284 కేజీలు, పులగానిపాలెం వద్ద 75 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేసిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుండి విశాఖ తీసుకొస్తున్న కారులో 284 కేజీల గంజాయితో పాటు 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 97వ వార్డ్ పులగాలపాలెం ప్రాంతంలో ముందస్తు సమాచారంతో మరో 75 కేజీలు గంజాయితో పాటు 5 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కేసుకి సంబంధించిన వివరాలను వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. దీని మీద ఒక ప్రణాళిక పెట్టాం. ఈరోజు ఇక్కడ దొరికిన వాళ్ళు సోర్స్ ఉన్నారు, ఇంకో 3 సోర్స్ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ టీం పెట్టాం. మేము ఏఎస్ఆర్ పోలీసు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ పోలీసు కోఆర్డినేషన్ తోటి సోర్స్ని పట్టుకుంటున్నాం. అలాగే ఎన్డీఓస్ ఇది ఎక్కడికి బయటకు పోతుంది, ఎవడమ్ముతున్నాడు అనేది కూడా ఒక దీంతో సరిపెట్టేట్లేదు. అవతల బ్యాక్వర్డ్కి వెళ్తున్నాము, ఇతర ఫార్వర్డ్ లింక్ కూడా అన్ని కేసుల్లో కూడా వెళ్తున్నాం. దీంట్లోనే మేము లిస్ట్ అవుట్ చేసాం ఎన్ని కేసుల్లో బ్యాక్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది, ఎన్ని కేసుల్లో ఫార్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది. వీళ్ళందరి మీద కూడా అరెస్ట్ అయినప్పుడు స్పెషల్ టీమ్స్ పెట్టాము. లేదా పెద్దలో కూడా ఆ బ్యాక్వర్డ్ లింక్ అంటే నేను చెప్పినట్టు సోర్స్ని అరెస్ట్ చేశాం. ఈరోజు కంచరపాలెంలో కూడా సోర్స్ని ఒకరిని అరెస్ట్ చేశాం. మా టీంలు అక్కడ తిరుగుతున్నాయి. ఆ పోలీస్ సహకారంతో మేము చేయగలుగుతున్నాం. అలాగే ఎవరైతే నేరస్తులు ఉన్నారో బెయిల్ మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరం చేస్తే బెయిల్ క్యాన్సిలేషన్కి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళందరికీ రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. నిన్న కూడా పెద్దలో 3 ట్రాన్స్పోర్ట్స్ మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కంచరపాలెంలో కూడా 9 మంది మీద